షాద్నగర్లో స్కూల్ బస్ బోల్తా పడింది. బస్సు కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థులకు గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. బెంగళూరు హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. షాద్నగర్లో స్కూల్ బస్ బోల్తా పడింది. బస్సు కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థులకు గాయాలవడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. బెంగళూరు హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్లేటువంటి హైవే పైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒక ప్రైవేటు బస్సు కారు ఢీకొన్నాయి. దీంతో బస్సులో ఉన్నటువంటి విద్యార్థులు తీవ్ర గాయాల పాలు కావడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి వాహనదారులు వెంటనే అంబులెన్స్ కు సమాచారం అందించి వారందరినీ కూడా హాస్పిటల్ కూడా తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం అయితే మాత్రం ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసుల విచారణ కూడా కొనసాగుతుంది. అతివేగంగా వచ్చినటువంటి బస్సు ముందున్నటువంటి కారును ఢీకొట్టిన తర్వాత బస్సు కూడా ఒక్కసారిగా బోల్తా పడినటువంటి పరిస్థితి ఉంది. అయితే లోపల ఉన్నటువంటి విద్యార్థులు అయితే మాత్రం గట్టిగా అరుపులు కేకలు వినపడడంతో అక్కడ ఉన్నటువంటి వాహనదారులు వాహనాలన్నీ నిలిపివేసి బస్సులో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా కొంత రెస్క్యూ చేసినటువంటి పరిస్థితి. ఎవరికి ఎలాంటి ప్రాణాపాయ స్థితి లేకున్నప్పటికీ కూడా కొంత పానిక్ సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే చిన్నపిల్లలందరూ కూడా స్కూల్ కు వెళ్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో బస్సులో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఒక్కసారిగా భయాందోళన చెందినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక బస్సు బోల్తా మొత్తం మా ప్రధాన రహదారి పైన బస్సు బోల్తా పడడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మరొక గంట సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. ఏబిఎన్ స్క్రీన్ పైన విద్యార్థుల్ని రెస్క్యూ చేసి కిందకి వాళ్ళందరినీ కూడా పిల్లల్ని దింపుతున్నటువంటి విజువల్ కూడా మనము స్క్రీన్ పైన చూస్తున్నాం. అంటే అతివేగంగా వచ్చినటువంటి బస్సు కారును ఢీకొట్టింది అనేది అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు చెప్తున్నటువంటి మాట. కారు కూడా కొంత డ్రైవర్ తప్పిదం ఉందనేటువంటి అంశాన్ని ప్రస్తుతం చెప్తున్నారు. బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం విద్యార్థులు అయితే మాత్రం సేఫ్ గా వారందరినీ కూడా కిందకి దింపినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. శ్రీనివాస్, రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.